ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలలో రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు పనులకు మరోసారి అవరోధం కలిగింది. తాజాగా ఒక్కసారిగా పైకప్పు కుప్పకొలడంతో 8 మంది పనివారు చిక్కుకుపోయారు. దీంతో అక్కడి పనులు ఆగిపోయాయి. 2005లో ప్రారంభమైన ఈ సొరంగం పనులు ఇంకా పూర్తి కానేలేదు. ప్రభుత్వాలు మారుతున్న ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టుకు మోక్షం లభించటం లేదు. ఒకవైపు ప్రభుత్వాల అలసత్వం, మరోవైపు ఆటంకాలు, అవరోధాలతో సొరంగం పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇలా అయితే ఎప్పటికీ పనులు పూర్తవుతాయనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై ప్రైమ్ లైన్ స్పెషల్ స్టోరీ. శ్రీశైలం ప్రాజెక్టు కుడి కాలువ ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2005 సొరంగ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా సొరంగ మార్గ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కలుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తాగునీటి, సాగునీటి కోసం ఉద్దేశించిన ఈ కాలువ నిర్మాణం నత్తనడకన జరుగుతుండటంతో ప్రజల్లో సైతం నిరసన వ్యక్తమవుతోంది. సొరంగ మార్గంలో ఊటనీరు, రాళ్లు, మట్టి ఊడిపడడంతో కొంతకాలం పనులు నిలిపివేశారు. ఇటీవలే పనులు పునః ప్రారంభమయ్యాయి. అంతలోనే తాజాగా ఎస్ఎల్బీసీ పనులు ముందుకు సాగకుండా మరోసారి అవరోధం కలిగింది. మరోసారి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రాజెక్టు పనులు కుదుపునకు గురయ్యాయి. కొన్ని రోజులుగా సిపిజి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలడం, 8 మంది చిక్కుకుపోవడం కలకలం రేపింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 1000కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులకు తొలి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉండడం గమనార్హం. రెండు 2005లో మొదలైన ఈ సొరంగ మార్గం పనులు నేటికీ పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి వరకు 44 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. దీనిని ఒకేసారి 2 వైపుల నుంచి తవ్వాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లెట్ టన్నెల్ 19.5 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు పూర్తవగా ఇంకా 6.5 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే 2019 నుంచి ఊటనీరు వచ్చి చేరడం, మట్టి, రాళ్లు కూలుతుండటంతో పనులు ముందుకు సాగలేదు. ఊటనీటిని తోడేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్, పాలియరిథిన్ గ్రౌటింగ్ చేశారు. ఇటీవలే ఈ పనులను పునరుద్ధరించగా శనివారం పనులను జరుగుతున్న టన్నెల్ వద్ద సుమారు 100 మీటర్లకు పైగా పైకప్పు కూలిపోవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ టన్నెల్ పెండింగ్ పనులకు సంబంధించి 14వ కిలోమీటర్ నుంచి 19వ కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతంలో ఊటనీరు వస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్ నీరు టన్నెల్ కాంటూరు లెవెల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో గ్రానైట్, రాతిశిలల కంటే మట్టి, సన్నరాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల సొరంగం తవ్వగానే పెలుసుబారి కూలిపోతోందని పేర్కొంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేస్తున్నా అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దుర్ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇన్లెట్ పరిస్థితే ఇలా ఉంటే నీరు విడుదలయ్యే వైపున్న మన్నెవారిపల్లి నుంచి చేపట్టిన అవుట్లెట్ టన్నెల్ మొత్తం పొడవు దాదాపు 24 కిలోమీటర్లలో ఇప్పటి వరకు 20 కిలోమీటర్లు పూర్తవగా ఇంకా 4 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ పనులు చేపట్టారు. అయితే ఈ మిషన్కు మరమ్మతులు వస్తే విడి పరికరాల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుండటంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ మిషన్ బేరింగ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఒకవైపు 2005 నుంచి ఎడమగట్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లాలో చేపట్టిన పూల సుబ్బయ్య, వెలిగొండ టన్నెల్ పనులు పూర్తయ్యాయి.
2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం 2259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలువగా జేపీ అసోసియేట్ 9% తక్కువకు పని దక్కించుకుంది. 1925 కోట్లతో 2005 ఆగస్టు 25వ తేదీన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోని అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్టుగా నిలవనుంది. పలు సందర్భాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు మీద విమర్శలు చేశారు. బేరింగ్ దెబ్బతింటే కొత్త బేరింగ్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 2019 నుంచి ఈ సొరంగ మార్గం వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని ఎస్ఎల్బీసీ కింద వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డుని బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత ఆ నీటిని అనూహ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మళ్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ప్రభుత్వ నిధులను గ్రీన్ ఛానల్లో పెట్టి ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు లేకుండా చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇన్లెట్ వైపు నుంచి వారం కిందటి కాంట్రాక్టు ఏజెన్సీ జేపీ అసోసియేట్స్ పనులు మొదలుపెట్టింది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో పనులపై మళ్లీ నీళ్లు కమ్ముకున్నాయి. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్లు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. 1983లో నాటి సీఎం ఎన్టీఆర్ ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995లో సొరంగ నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టగండి నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టింది ప్రభుత్వం. తర్వాత దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 6 సార్లు గడువును పెంచుకుంటూ వచ్చారు. తాజాగా 2026 జూన్ వరకు నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం పరిణామాల మధ్య ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చూడాలి మరి.